వీరు చేసినటువంటి మోసాలన్నింటిలో కూడా అరిగడతాం. కుటుంబం పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి వ్యక్తులు ఎన్ని స్థానాలలో గెలిచారు అనేది ఇంపార్టెంట్. అక్కడ అది కొన్న నాయనమ్మ పేరు తాతల పేరు చెప్పుకొని గెలిచే వ్యక్తులు కాదు. తొందరలోనే వీళ్ళని గద్దె దింపించే ప్రయత్నం కూడా చేస్తాం. ఖచ్చితంగా బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, లేకుంటే నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంటూ భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ఈరోజు మహారాష్ట్రలో వచ్చినటువంటి ఫలితాలు అనేది కూడా అద్దం పట్టినట్లుగా మనము పేర్కొనవచ్చు. ఎందుకంటే చాలామంది ప్రతిపక్షాలు ఏదైతే ప్రతిపక్షాలు అంటే కూడా ఒక వాటి కాదు, దాదాపుగా ఇండియా కూటమి అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ దేశాన్ని వినాశనాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తులంతా కూడా ఒకవైపు, దేశం బాగుండాలని కోరుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఉండి ఈరోజు విక్టరీని సాధించడం జరిగింది. అది మీరు అందరూ కూడా చూడడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రజలు కోరుకున్నటువంటి ఏదైతే ఫలితాలు అవి మాత్రమే వచ్చినాయని చెప్పేసి మేము అందరం కూడా పాల్గొన్నాం. ఇప్పుడు ఇంకా ఫలితాలు ఇంకా వస్తూ ఉన్నాయి. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా రాహుల్ గాంధీని తిప్పికొట్టిరు, కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టిరు అని చెప్పేసి ఈరోజు యావత్ దేశం మొత్తం కూడా గమనిస్తూ ఉంది. వారు ఇచ్చే హామీలు కావచ్చు, వారు ఇస్తున్నటువంటి పథకాలు కావచ్చు, అవన్నీ కూడా తూతు మంత్రంగా అప్పటి పూర్తికి ఇస్తున్నటువంటి పథకాలు అని చెప్పేసి ప్రజలందరూ కూడా తేల్చిపడేయడం జరిగింది. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలి. అట్లాంటి ఫేక్ హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం కాకుండా ప్రజలకు ఉపయోగపడేటివి అవుతున్నాయో వాటిని మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా ద్వారా మేము అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చింది ఈరోజు మహారాష్ట్రలో. అంటే ఏ రోజు కూడా మేము పోటీ చేసినటువంటి స్థానాలలో దాదాపుగా 90% స్థానాల్లో మేము గెలవడం జరిగింది. 92%లో మేము గెలవడం జరిగింది. అంటే ఆ స్థాయిలో ప్రజలు ఆరాధన ఇస్తున్నారంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి కమిట్మెంటు, అంటే ఏదైతే చేస్తామో అది మాత్రమే చెప్తున్నాం. అంతెందుకు ఇక్కడ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అక్కడ కర్ణాటకలో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు. ఈ 2 రాష్ట్రాలలో ఈ యొక్క 2 రాష్ట్రాలను కూడా అధికారంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దివాలా తీపిస్తుంది రాష్ట్రాన్ని మొత్తం కూడా. ఇక్కడ యువతను మొత్తం కూడా రోడ్ల మీద వేసింది తెలంగాణలో. అక్కడ కర్ణాటకలో ఉచిత సలహాలు, ఉచిత హామీలు ఇచ్చి అక్కడ కూడా రోడ్ల మీద పడేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. కేవలం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ దేశంకి ఏమైనా చేయాలన్నా, ఈ దేశంలో ఏదైనా మంచి చేయాలనే ఏదైనా పార్టీ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు అంత గొప్పటి మెజార్టీ ఇచ్చారని చెప్పేసి మేము భావించడం జరుగుతుంది. ఎంపీ సంజయ్ రావుత్ గారు ఆరోపణలు చేస్తున్నారు కదా, ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారానే బీజేపీ గెలిచింది, ఫలితాలు తారుమారాయని చెప్పి మాట్లాడుతున్నారు. మరి జార్ఖండ్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి దాని ఎట్లా చూడొచ్చు? నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు తెలంగాణలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా, కర్ణాటకలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా అంటే వీరు ఈవీఎంలని ప్రశ్నిస్తలేరు. వీళ్ళంతా కూడా ఎవరైతే ప్రజలు నిజాయితీగా వచ్చి ఓటు ఎవరైతే వేసినారో అలాంటి వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు, అలాంటి వ్యక్తులను అవమానపరుస్తున్నారు. మరి ఈరోజు జార్ఖండ్లో వచ్చింది కదా మరి మెజార్టీ, అది వాళ్ళ మెజార్టీ కాదా అది అంతా కూడా? అంటే ఇప్పుడు కర్ణాటకలో వచ్చినటువంటి రిజల్ట్ వాళ్ళది కాదని ఒప్పుకుంటున్నారా? ఎప్పటి నుంచో ఈవీఎంలు తయారు చేసింది, ఈవీఎం సిస్టమ్ ఉన్నదంతా కూడా ఇప్పటి నుంచి వచ్చినటువంటి సిస్టమ్ కాదు కదా. కాంగ్రెస్ ప్రపోజల్ ఉన్నప్పటి నుంచి వస్తున్నటువంటి సిస్టమ్ అదంతా కూడా. దాన్ని అవహేళన చేయాల్సినటువంటి అవసరం లేదు. చాతగానటువంటి కాంగ్రెస్ పార్టీ, చనిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలనో ప్రజలకు తెలియక ఈ విధంగా ఏవైతే వంకర తింకర అయినటువంటి సమాధానాలు ఇస్తున్నారు వాళ్ళంతా కూడా. అటువంటి ప్రజలు గమనిస్తలేరు. కేవలం వాళ్ళ ఓటమికి కారణం వాళ్ళ అహంకారపూరితమైనటువంటి పరిపాలన. అదేవిధంగా హామీలు చేయలేనటువంటి ఏవైతే హామీలు ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నింటిలో కూడా నెరవేర్చలేనటువంటి పథకాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ వాళ్ళు ఓడిపోయారే తప్ప అక్కడ ఈవీఎంలకు ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణలో సంవత్సరం లోపల వారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, దుస్థితి అంతా కూడా అక్కడ మహారాష్ట్ర ప్రజలు చూసిరు కాబట్టి ఇది ఓటమి వచ్చింది. నెక్స్ట్ తెలంగాణలో వచ్చేది కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తాం. వాయనాడ్లో ప్రియాంక గాంధీ దాదాపు 4 లక్షల పైగా ఆధిక్యంతో గెలిచారు కదా, ఎట్లా చూడొచ్చు? అక్కడ బీజేపీ పార్టీ 3rd ప్లేస్లో ఉంది, 2nd ప్లేస్లో సిపిఐ పార్టీ ఉంది కదా, ఏ విధంగా చూడొచ్చు? అదే వాయనాడ్లో ఎక్కువ బల్క్ వచ్చినాయని చెప్పేసి వాళ్ళు భావించడం జరుగుతుంది కదా. అదే మహారాష్ట్రలో దాదాపుగా 100కు పైగా స్థానాలలో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 20కే పడిపోయింది. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? నేను ఏమంటున్నానంటే ఒక్క దగ్గర ఒక అధినాయకురాలు సోనియా గాంధీ పేరు చెప్పుకోనో, లేకపోతే రాహుల్ గాంధీ పేరు చెప్పుకోనో, రాజీవ్ గాంధీ పేరు చెప్పుకోనో, నాయనమ్మ పేరు తాతల పేరు చెప్పుకొని గెలిచే వ్యక్తులు కాదు. ఆమెకు అంత పవర్ ఉంటే వేరే దగ్గర ఎక్కడైనా పోయి పోటీ చేసి చూడమని చెప్పండి, గెలుస్తుందా లేదు తెలిసిపోతుంది కదా. కాబట్టి వారికి వచ్చినటువంటి మెజార్టీని చూసుకోవడం కాదు, వారు పోటీ చేసినటువంటి స్థానాలలో వీళ్ళు కుటుంబం పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి వ్యక్తులు ఎన్ని స్థానాలలో గెలిచారు అనేది ఇంపార్టెంట్ అక్కడ. అది మరి అంటే ఈ ఓడిపోయినటువంటి స్థానాలు అన్నింటిలో కూడా ఈమె బాధ్యత వహిస్తుందా? మరి ఇప్పుడు ఆమె ఎవరంటే పార్టీని నడిపిస్తున్నటువంటి దాంట్లో అధినాయకురాలు ఆమె బాధ్యత ఏముంటుంది? మొత్తం అంతా రావాలి, అందరికీ సమానంగా చూసినటువంటి వ్యవస్థ రావాలి. అంటే ఓడిపోయినటువంటి 80 స్థానాలకు మరి బాధ్యత వహిస్తుందా? మరి అంటే మేము గెలిస్తే చాలు అనే ధోరణితోని ఈ రాహుల్ గాంధీ కుటుంబం మొత్తం కూడా భావిస్తుంది. కాబట్టి పరిమితం అయిపోతున్నారు. ఈరోజు జార్ఖండ్లో కూడా వాళ్ళు గెలిచినట్టు కాదు. అక్కడ వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎన్ని గెలిచారు, 7, 8 గెలిచినటువంటి సందర్భాలు కూడా లేవు. ఆడ కూటమిని ఏర్పాటు చేసుకొని చేసినటువంటిది. కాబట్టి పూర్తిగా
కాంగ్రెస్ మొత్తం ముక్తి భారత్ అవుతున్నది. కాంగ్రెస్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలన్నీ కూడా ప్రజలకు వెళ్తున్నాయి. ఖచ్చితంగా సరైనటువంటి రోజుల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటన చేసిన అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇక్కడ బీజేపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది, గెలవడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు ఈ తేడాని? ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రజలే కానీ దేశ ప్రజలే కానీ ఎవరు పరిపాలన ఏ విధంగా కొనసాగిస్తున్నారు అనేది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారం రాగానే 6 గ్యారెంటీలను నేను పూరిస్తాను, అందరికీ అన్ని రకాలైనటువంటి ప్రతిఫలాలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఈయనే ఇయ్యలేకపోయినావు. నువ్వు మహారాష్ట్రకు పోయి ఏ ముఖం పెట్టుకొని పోయి నువ్వు ప్రచారం చేసినావు? ఈరోజు నిరుద్యోగులకు ఏం చేసినావు? మహిళలకు ఏం చేసినావు? ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నువ్వేం చేసినావు? రైతులను కొట్టి నువ్వు జైలు వేసినటువంటి ఘనత నీది. ఏ ముఖం పెట్టుకొని పోయి నువ్వు అక్కడ పోయి ప్రచారం చేసినావు? ప్రజలందరూ గమనిస్తున్నారు, మీడియాలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ప్రజలలో సబ్జెక్ట్ ఉంది, అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు చేసినటువంటి తప్పులు అన్నింటిలో కూడా ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గుపడాలి. రాబోయే రోజులలో నీ గతి కూడా తెలంగాణ రాష్ట్రంలో నీ కాంగ్రెస్కి, నీకు, నీ యొక్క సీఎం పీఠానికి కూడా ఇదే గతి పట్టబోతున్నది. నువ్వు 5 ఏళ్ల పాటు నువ్వు కనుక అధికారం కనుక చెలాయించినట్టయితే అది గొప్ప వరంగా నువ్వు భావించాలి. లేకపోతే ప్రజలే నిన్ను కింది గుంజే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? ఈ ప్రభావం, ఈ ఫలితాల ప్రభావం తెలంగాణపై ప్రభావం చూపిస్తారని చెప్పి బండి సంజయ్ గారు అయితే మాట్లాడడం జరిగింది. ఏ విధంగా చూడవచ్చు ఈ ఫలితాలు? మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజలను మభ్యపెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ యొక్క దొంగ హామీలన్నింటిని కూడా బయటపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరినీ కూడా జాగృతం చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది. ఖచ్చితంగా మా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో యువమోర్చా నాయకులు కావచ్చు, మేమందరం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా మోసపోయారో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం మేమందరం కూడా చేస్తాం. వీరు చేసినటువంటి మోసాలన్నింటిని కూడా అరిగడతాం. తొందరలోనే వీళ్ళని గద్దె దింపించే ప్రయత్నం కూడా చేస్తాం.